యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ మండలం ఎంఆర్ఓ ఆఫీసు వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవీందర్ పాస్టర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్, రాజ్య జెడ్పీటీసీ వాకిడి పద్మావత్ రెడ్డి, ఎంపీటీసీ జ్యోతి, ఎంపీటీసీ యశోద, సర్పంచ్ లలిత శ్రీనివాస్ పాల్గొన్నారు. క్రైస్తవ పెద్దలు పాల్గొన్నారు. Happy Christmas, Merry Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas. ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు మన క్రిస్టియన్స్ని గుర్తించుకొని మనకు కూడా శారీస్ పంపించినందుకు ఆయనకి చాలా ధన్యవాదములు. అలాగే యేసు ప్రభు ఒకటే చెప్తున్నాడు, తనను తాను తగ్గించుకొని ఉండమనేసి అంటున్నాడు. అయితే ఉన్నవారు నాకుంది అనేసి గర్వపడకుండా తగ్గించుకోవాలని మన యేసే ఎట్లయితే తను పశువుల పట్టణంలో జన్మించాడో మనం కూడా మనకు ఆస్తుందనేసి దేని వారిని తక్కువ చూపు చూడొద్దు, మనం అందరినీ సమానంగా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు అందరికీ. ఒక చిన్న ఇందాక మేము రాగానే క్రైస్తవ సోదరుడు మమ్మల్ని అడిగారు, అయితే శ్మశాన వాటిక గురించి ఎమ్మగారు గారికి రాగానే చెప్పాము. అదే ఇది కొంచెం ప్లేస్ చూపిస్తే దానికి మిగతా కార్యక్రమాలన్నీ మేము చేస్తామని చెప్తున్నాను. అది కూడా ఆదా కార్యక్రమం కూడా ముందు చేసుకుందామని చెప్తున్నాను. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని కొన్ని చేసుకుందాం. అలాగే ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాం, ఈ క్రిస్మస్ అనేది ఓన్లీ తెలంగాణ ఒకటి ఆంధ్ర కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద పండగ, ఇది అందరూ చేసుకునే పండగ. అందుకే ఇది మామూలుగా తెలంగాణ ఒకటి ఆంధ్రాలో చేసుకునేది కాదు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే కరోనా ఒకటి మళ్ళీ 4th వేవ్ వస్తుంది, అందరూ చాలా విస్తరించిపోయింది ఆల్రెడీ. అంటే కొంచెం ప్రమాదకరంగా లేదని కొంచెం అది చేస్తున్నారు. మళ్ళీ మాస్కులు, శానిటైజర్లు ఇవన్నీ యూజ్ చేసుకొని అందరూ చక్కగా పండుగ చేసుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం, అందులో అసెంబ్లీ కార్యక్రమాలు ఇవన్నీ ప్రోగ్రామ్స్ జరగడం వల్ల మనకి క్రిస్మస్ కానుక ఈ ప్రభుత్వం ఇస్తుందా ఇస్తలేదా అనే ఇంకో సందిగ్ధం కూడా మొన్నటిదాకా ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం అది ప్రస్తుతం అయితే గతంలో ఎట్లా ఉందో అదే విధంగా కొనసాగించమని చెప్పేసి కొంచెం లేట్గా డిసిషన్ తీసుకొని ఈ కార్యక్రమాలలో, ఎందుకంటే కొంత కార్యక్రమం ఆ గత ప్రభుత్వానికి కొంత కార్యక్రమం ఉంది. గతంలో అంటే అన్ని రెడీగా ఉండేది, ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే ఈ ప్రింటింగ్ కానీ ఇవన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోయి మనకు వచ్చేసరికి ఇంకా కొంచెం లేట్ జరిగింది. ఆ లేట్లో మనం కూడా ముఖ్యంగా ఏమనుకున్నామంటే మన పాస్టర్ సోదరులు అందరూ కూడా చాలా ఆశించారు. ఎప్పుడు కూడా మన అనిల్ రెడ్డి గారు స్థానికుడు, అంటే గతంలో ఎమ్మెల్యే కాకపోయినా స్థానికుడుగా ఉంటూ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి మనకు దగ్గరగా ఉండి ఎప్పుడు కూడా అందుబాటులో రాలేదు. ఈసారి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా వస్తారు, రావాలనే ఆశతోని చాలా ఆశతోని వాళ్ళు ఉండే. మేము కూడా మ్యాక్సిమం ట్రై చేసాము. నిన్న కూడా ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకున్నాము, నిన్న జనరల్ బాడీతోని. మొన్న అంటే అసెంబ్లీ ఉంది అన్నారు, నిన్న రాష్ట్రపతి ప్రోగ్రాంకు ఉండి రాలేకపోయారు. అదేవిధంగా ఈ రోజు వద్దామనేసరికి భువనగిరిలో ఇవాళ అంటే మినీ క్రిస్మస్ ప్రోగ్రామ్ చేసి భువనగిరిలో అక్కడ కంపల్సరీ వాళ్ళు టైం ఈయన 23 డేట్ ఇస్తేనే వాళ్ళు పెట్టిరు. అక్కడికి 12:30 1 గంటకు అక్కడికి వెళ్ళిపోవాలని ఈరోజు పోచంపల్లి జనరల్ బాడీ ప్లస్ ఇదే మళ్ళీ అక్కడ పోచంపల్లి మండలం పెట్టిరు. అయితే 9, 9:30, 10 గంటలకు అయితే నాకు వీలవుతుంది. నేను 11 వరకు పోచంపల్లికి వెళ్ళాలంటే మనం 10:30, 11 అంటే కొంచెం ఇబ్బంది అని చెప్పేస్తే సరే మళ్ళీ ఒకసారి ఇంకా వేరే సందర్భంలో ఏదైనా సందర్భంలో మళ్ళీ పాస్టర్ సోదరులను కానీ మన క్రిస్టియన్ సోదరులను కానీ కలుద్దామనే ఆలోచనకు వచ్చి కొంచెం క్రిస్మస్ పండుగ చేసుకున్న వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కరోనా వచ్చింది కానీ పండగకి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.